జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆవిర్భవించుట చరిత్ర చదువుతున్నాను. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరములో ఒక్కొక్క విధానములో ప్రకటితమయ్యను. 1. స్వయంభూ మన్వంతరములో లక్ష్మీదేవి భృగు మహర్షి భార్య ఖ్యాతికి గర్భమున జన్మించెను. అప్పుడు లక్ష్మీదేవి పేరు భార్గవి. 2. స్వారోచిష మన్వంతరములో అగ్ని నుండి లక్ష్మీదేవి అవతరించెను. 3. ఔత్తమ మన్వంతరములో జలము నుండి లక్ష్మీదేవి అవతరించెను. 4. తామస మన్వంతరములో భూమి నుండి లక్ష్మీదేవి అవతరించెను. 5. రైవత మన్వంతరములో బిల్వవృక్షము నుండి లక్ష్మీదేవి అవతరించెను. 6. చాక్షుష మన్వంతరములో సహస్రదళ పద్మము నుండి లక్ష్మీదేవి అవతరించెను. 7. ఇప్పుడు జరుగుతున్న వైవస్వత మన్వంతరములో క్షీరసాగర మదనములో లక్ష్మీదేవి అవతరించెను. ఆ చరిత్ర చదువుతున్నాను. ఒకనాడు అత్రి మహర్షి కుమారుడు దూర్వాస మహర్షి భూమండలము అంతా తిరుగుతున్న సందర్భములో ఒక దేవకాంత కనబడింది. ఆమె చేతిలో సువాసన వెదజల్లే ఎప్పుడూ వాడిపోని పూలమాల ఉంది. దూర్వాస మహర్షి ఆ మాలను చూసి ముచ్చటపడి తనకు ఇవ్వమని కోరగా ఆ దేవకాంత సంతోషముగా దూర్వాసమునికి ఇచ్చెను. దూర్వాసుడు ఆ మాలను పట్టుకొని స్వర్గలోకానికి వెళుతున్న సందర్భములో దారిలో ఇంద్రుడు తన ఐరావతం అనే ఏనుగుపై వస్తూ ఎదురుపడెను. దూర్వాస మహర్షి తన దగ్గర ఉన్న మాలను దేవేంద్రుడికి ఇచ్చెను. దేవేంద్రుడు ఆ మాలను తన వాహనము అయిన ఐరావతమునకు వేసెను. ఆ ఏనుగు ఆ మాల నుండి వచ్చే సువాసనలు భరించలేక చెల్లా చెదురు చేసింది. అది చూసిన దూర్వాస మహర్షి క్రోధముతో, నీ మీద ఉన్న గౌరవముతో మాలను ఇస్తే ఎంత అవమానం చేసేవు. నీ సంపదను చూచుకొని నీలో అహంకారము పెరిగింది. నువ్వు చేసిన ఈ మహాపాపానికి నీ సామ్రాజ్య సంపద నశించుగాక, నీ పాలనలో ఉన్న 3 లోకాలు హీనమగుగాక అని శపించెను దూర్వాస మహర్షి. దూర్వాసుడు శాపకారణంగా 3 లోకాలులోని లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. లోకాలు అన్నీ కళావిహీనంగా మారిపోయాయి. దాంతో రాక్షసులు దేవతల మీదకు దండయాత్ర చేసి ఇంద్రపదవిని అలంకరించారు. అప్పుడు దేవతలు శ్రీహరిని ప్రార్థించగా, శ్రీహరి, మీరంతా దానవులతో సంధి కుదుర్చుకొని క్షీరసాగర మదనము చేస్తే అమృతము వస్తుంది. దానిని స్వీకరించండి. మళ్ళీ మీ సంపదలు భోగభాగ్యాలు వస్తాయి అని శ్రీ మహావిష్ణువు అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకూర్మావతారం ఎత్తి మందర పర్వతం క్రింద ఉన్నారు. అప్పుడు దేవతలు రాక్షసులు వాసుకి అనే పాముని తాడువలే చేసి క్షీరసాగర మదనము చేశారు. మొదట ఆలాహలము వచ్చింది, కామధేనువు వచ్చింది, తెల్లగుర్రము వచ్చింది, ఐరావతము అనే 5 తలల ఏనుగు వచ్చింది, కల్పవృక్షము వచ్చింది, చంద్రుడు వచ్చెను. ఆ తరువాత లక్ష్మీదేవి తామర పువ్వు మీద ఆవిర్భవించింది. ఆ తరువాత ధన్వంతరి మోహిని రూపముతో అమృత కలశముతో వచ్చాడు. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, దేవతలు అందరూ కలిసి లక్ష్మీదేవిని ఈ జగత్తుకే రాణిగా పట్టాభిషేకము చేశారు. బ్రహ్మ అందరికీ తెలిసేటట్టుగా శ్రీ మహాలక్ష్మికి తగిన భర్త శ్రీ మహావిష్ణువే అని ప్రకటించి బ్రహ్మ పురోహితుడుగా శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఘనంగా కళ్యాణము చేశారు. అప్పుడు దేవతలకు పూర్వపు తేజస్సు, సంపదలు, శక్తి వచ్చాయి. శ్రావణ మాసములో శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి జయంతిగా వరలక్ష్మి పూజలు చేస్తుంటాము. దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తుంటాము. లక్ష్మీదేవి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించేది, సంపదలను ప్రసాదించేది, హరిభక్తిని ప్రసాదించేది. ఇటువంటివన్నీ సమకూర్చే తల్లి లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ జయంతిని పండుగలాగా చేసుకుంటాము.
ఒకసారి నారద మహర్షి వైకుంఠము సందర్శించిన సందర్భములో లక్ష్మీదేవిని ఇలా అడిగను, అమ్మా జగన్మాత, లోకములో కొంతమంది సిరి సంపదలతో, కొంతమంది లేమితనముతో బాధపడుతుంటారు. దీనికి గల కారణము ఏమిటి అని అడిగాను. అప్పుడు లక్ష్మీదేవి, ఓ నారద మహర్షి, లక్ష్మి అంటే ధనము సంపదలు మాత్రమే కాదు, శుచి శుభ్రత, సరళత, అందము, ఉన్నదాంట్లో నిరుపేదలకు దానము చేయడము వల్ల ధర్మము వారిని అంటిపెట్టుకొని ఉంటుంది అని లక్ష్మీదేవి నారద మహర్షికి చెప్పింది. జై శ్రీరామ. శ్రీ లక్ష్మీదేవి చరిత్ర విన్నవారికి సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.